హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. గుడ్లవల్లేరు కాలేజ్ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు కొన్ని కొత్త ట్విస్టులు అయితే వచ్చాయి. సో ఆ ట్విస్టులు ఏంటి అనేది ఒకసారి గమనించి చూద్దాం. ఇప్పటిదాకా అక్కడ అనేక వీడియోలు బయటకు వచ్చాయని, అలాగే అక్కడ సీసీ కెమెరాలు 28 దాకా పెట్టారని, ఇట్లా రకరకాలుగా వార్తలు అయితే వచ్చాయి. సో దీని విషయంలో విద్యార్థులు బాగా ఆందోళన పడ్డారు, ఉద్యమం చేశారు. చివరికి ఉద్యమాన్ని కూడా ఇప్పుడు విరమించారు. అయితే ఇంకా దాని మీద నలుగుతూనే ఉంది, ఆ సంఘటన నలుగుతూనే ఉంది. పోలీసులు కూడా ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తులు కూడా చేస్తూ వస్తున్నారు. ఈ చేస్తున్న క్రమంలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. సో ఆ విషయాలు ఏంటయ్యా అని గమనించి చూస్తే, ఒకటి వచ్చేసి అక్కడ ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోతే ఎటువంటి హిడెన్ కెమెరాలు, స్పై కెమెరాలు దొరకలేదు అనేది ఒక వార్త. సో ఇది ప్రభుత్వం కూడా కన్ఫర్మ్ చేస్తూ వస్తుంది. లోకేష్ గారు అయితే అక్కడ ఏమీ దొరకలేదు, ప్రతిపక్షాలు కావాలనే దీన్ని వివాదం చేయడానికి ఈ విధంగా మాట్లాడుతున్నాయి అని చెప్పేసి లోకేష్ గారు కూడా అంటున్నారు. సో అయితే ఆయన గమనించాల్సింది ఏంటంటే, సంఘటన జరిగిన ఎప్పుడైతే విద్యార్థులు అది గుర్తించారో, గుర్తించిన వారం రోజుల తర్వాత ఇప్పుడు ఆ దర్యాప్తులు జరుగుతున్నాయి. సో ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇంత టైం పీరియడ్లో అవి ఉంటాయా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. అదేవిధంగా ఆ సీనియర్తో మాట్లాడిన సీనియర్ ఆడియో కూడా రిలీజ్ అయింది. అవును మేము పెట్టాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఆవిడ కూడా చాలా కేర్లెస్గా మాట్లాడింది. ఆ సీనియర్ స్టూడెంట్ ఆమెతో ఫోన్లో మాట్లాడి తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళు ఫోన్లో మాట్లాడుకున్న ఆడియో కూడా రిలీజ్ అయింది. అనేక మంది స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అంతా కూడా. సో సీనియర్ ఈ విధంగా అంటుంది, ఏం చేసినా సరే మా నాన్న చూసుకుంటాడు, మా నాన్న పొలిటీషియన్ అని చెప్పేసి ఆవిడ గంభీరంగా చెప్పడము. సో వీళ్ళు ఆందోళన పడ్డము, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఆందోళన పడ్డం, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ బయట ఉన్నాయి. సో ఇన్ని రకాల ఆధారాలు ఉంటే ఇప్పుడు ఏమీ లేదనేస్తే ఎలాగా? పెట్టిన వాళ్ళే మేము పెట్టామని ఒప్పుకుంటున్నారు కదా. మళ్ళీ ఆ ల్యాప్టాప్స్లో దొరకలేదు, ఫోన్లలో దొరకలేదు అంటారు. వాళ్ళ ల్యాప్టాప్లో పెట్టుకొని తిరగడానికి ఏమన్నా చాక్లెట్లా? వాళ్ళకి ఏ సోర్స్ ఉంటుందో వాళ్ళకి సీక్రెట్గా హిడెన్గా ఎలా ఉంచాలో అలాగే ఉంచుతారు. దానికి చేయాల్సిన దర్యాప్తు వేరే పద్ధతిలో అవ్వాలి. కాకపోతే ఇప్పుడు దీన్ని బయటికి తీసుకొస్తే ఇది ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా దొరుకుతుందేమో అన్న భయంతో ఈ విధంగా వెర్షన్ వస్తున్నట్టు కనిపిస్తుంది. సో నిజానికి చూస్తే కొన్ని పత్రికల్లో కొన్ని వీటిలో రాయడం ఏంటంటే, దీన్ని మిస్లీడ్ చేసి రాస్తున్నారు, 300 వీడియోలు బయటకు వచ్చాయని భయపెడుతున్నారు పిల్లల్ని, వీళ్ళ పరిస్థితి ఏమైపోతుంది ఇట్లా మాట్లాడితే అని చెప్పి అంటున్నారు. అవి వచ్చాయో లేదో పోలీసులు తేల్చి చెబితే రాలేదని ప్రూవ్ అవుతుంది. అలా కాకుండా ఊరికే దాన్ని నాంచి ఈ విధంగా మాట్లాడితే అది తేలదు కదా. సో నిజానికైతే రాకూడదని కోరుకుందాం అటువంటి పరిస్థితి. పైగా అన్ని పెట్టలేదు కానీ ఒకటైతే కనిపించింది అనేది విద్యార్థులే చెప్పారు. వాళ్ళు ఆ షవర్ సరిగ్గా లేకపోతే దాన్ని చూస్తూ బాగు చేయడానికి ట్రై చేసినప్పుడు దొరికింది అని. అది క్లియర్ కదా. ఆ తర్వాత వీళ్ళు ఆందోళన మొదలెట్టారు. కేవలం ఇది రూమర్ లాగా మొదలవ్వలేదు కాబట్టి ఇది పట్టించుకోవాల్సిన విషయమే. అందులో 28 కెమెరాలు ఉన్నాయా లేకపోతే 2 కెమెరాలు ఉన్నాయా అనేది పాయింట్ కాదు. ఎన్ని ఉన్నా సరే దానివల్ల జరిగే నష్టం మాత్రం భారీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి చర్య అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం వెర్షన్ మాత్రం ఆ విధంగా లేదు. ఎక్కడ ప్రతిపక్షాలకు అవకాశం దొరుకుతుందన్న భయపడుతూ ప్రభుత్వం మాట్లాడుతున్నట్టుగా ఉంది. చంద్రబాబు గారు కూడా అలాంటిది ఏదైనా జరిగితే యాక్షన్ తీసుకుంటాము, కానీ అక్కడ ఏమీ జరగలేదని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇలా ఒకవైపు జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులను కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా కాస్త కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. నిజానికి విద్యార్థుల ఆరోపణలని తీసుకొని కేసుగా వాళ్ళు దర్యాప్తులు చేయాల్సింది మానేసి వీళ్ళ మీద కాస్త గట్టిగా మాట్లాడడము, వీళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే చివరికి ఒక ఎస్ఐ శిరీష అనుకుంటా ఆవిడ పేరు, సో ఆవిడని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వమే ఆమెను పక్కన పెట్టారు. అంటే ఇంత పెద్ద వివాదంగా దీన్ని తయారు చేస్తూ వస్తుంది ప్రభుత్వమే కదా. చూస్తూ ఉంటే పోలీసులు సహకరించాలని చెబితే ఇంత జరిగేది కాదుగా. కానీ అలా కాలేదు. అదేవిధంగా నిన్న ప్రిన్సిపాల్ కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. ఆయన విద్యార్థుల పట్ల ఆయన ప్రవర్తన కానీ, అంటే కఠినంగా వ్యవహరిస్తూ ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఇదంతా గమనించి చూసినప్పుడు ఈ యాజమాన్యం ఎవరి చేతి కింద ఉండి పనిచేస్తుందని కనిపించట్లేదా? అది క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఇలాంటివి ఇప్పుడు క్వశ్చన్స్. అదేవిధంగా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే మిగతా అథారిటీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా మొదట్లో వాళ్ళు అటువంటిది ఏమీ లేదు, మీరు వెళ్ళిపోండి, దీన్ని పెద్ద చేయొద్దు అని చెప్పడం. అదేవిధంగా వార్డెన్స్ దగ్గరికి వెళ్తే ఎవరెవరు చేశారో వాళ్ళకు తోలు తీస్తామని చెప్పేసి వార్డెన్లు కూడా వార్నింగ్లు ఇవ్వడాలు ఆ పిల్లల్ని. సో ఇంత దారుణంగా వాళ్ళతో ప్రవర్తించి ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఏమీ లేదు అంత బాగానే ఉందంటారా? సో నిజానికి యాజమాన్యం అసలైన బుద్ధి ఇప్పుడు బయటపడుతూ ఉంది. అక్కడ వీడియోలు లేకపోవడం సంతోషకరం నిజంగా లేకపోతే, కానీ వీళ్ళ బుద్ధి ఏంటి అంటే వీళ్ళని ఇలాంటి విషయాల్లో కంట్రోల్ చేస్తూ వాళ్ళని ఎటువంటి చదువు చెబుతున్నారు, ఎటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి అక్కడ దొరుకుతుంది విద్యార్థులకి అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదనే ఇప్పుడు క్వశ్చన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే పిల్లల్ని కాలేజీలో చేర్చి లక్షల ఫీజు కడితే ఇక వాళ్ళ చావాలు చావాల్సిందే అన్నట్టుగా అయిపోయింది ఇక్కడ. అంటే జైల్లో ఖైదీలను ట్రీట్ చేసినట్టే చేస్తున్నారు ఇక్కడ వార్డెన్లు కావచ్చు, ప్రిన్సిపాల్లు కావచ్చు, వీళ్ళంతా.
వాళ్ళు ఏమైనా నేరాలు చేసిన వాళ్ళ, భావి భారత పౌరులు, వాళ్ళు దేశానికి ఎంతో ఉపయోగపడాల్సిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఇది ట్రీట్మెంట్. సో దీన్ని అయితే ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు మాత్రం మరో విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. రోజా గారు అయితే మరి విచిత్రంగా జగనన్న ప్రభుత్వంలో లేడు కాబట్టే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి, ఆ కెమెరా పెట్టగలిగారు అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. అంటే ప్రభుత్వం ఏదైతే భయపడుతుందో అదే విధంగా జరుగుతుందన్నమాట. అంటే ప్రతిపక్షాలు విద్యార్థులకు సంబంధించిన దాంట్లో వాళ్ళకి ఆ నష్టం జరగకుండా కాపాడండి, లేకపోతే పలానా చర్యలు తీసుకోండి అని మాట్లాడకుండా జగనన్న ఉండుంటే ఏదో ప్రతి చోట ఆయన కంట్రోల్ చేసి నడిపించినట్టుగా వీళ్ళు జగనన్న క్రెడిట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ జరగాల్సిన పని ఏంటి? ఇక్కడ వీళ్ళు ప్రతిపక్షాలు కూడా పోరాడాల్సిన అవసరం దేని మీద ఉంది? ఆ విద్యార్థులకి ఎంతో అన్యాయం జరుగుతుంది, దీని మీద కదా రియాక్ట్ అవ్వాలి. కానీ వాళ్ళ రియాక్షన్ అంతా వేరే పద్ధతిలో ఉంది. సో ఇట్లా ఉందన్నమాట వైసీపీ నాయకుల తీరు. ప్రభుత్వం ఏదైతే భయపడుతుందో అదే విధంగా వీళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో దీన్ని ఖచ్చితంగా ప్రతిపక్షం అయితే క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించడానికి ఎటువంటి ఆలోచన, ఎటువంటి వెనకడుగు అయితే వేయదు, అది క్లియర్. కాకపోతే వీళ్ళ పోరాటంలో జెన్యూన్గా లేకపోతే మాత్రం అది వాళ్ళకే బెడిసి కొడుతుంది. ప్రజలైతే ఇప్పుడు ఏ నాయకులు వచ్చి ఆదుకుంటారని అక్కడ విద్యార్థులు కూడా ఆశించట్లేదు. వాళ్ళు ఆల్రెడీ దీని విషయంలో ప్రభుత్వాన్ని కూడా నమ్మే పరిస్థితిలో లేకుండా పోయారు. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న స్టేట్మెంట్ అలా ఉన్నాయి. 3 రోజుల క్రితమే ఎప్పుడైతే దర్యాప్తు మొదలెట్టారో, దర్యాప్తు మొదలెట్టినప్పుడే ఎస్పీ గారు కూడా అదే విధంగా అన్నారు. అసలు దీంట్లో ఏ కెమెరాలు కానీ లేకపోతే ఏ డివైజెస్ కానీ దొరకలేదు మాకు, అలాగే ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ కూడా మాకు అతని ల్యాప్టాప్లో దొరకలేదు అని చెప్పేసి అన్నారు. సో ఇట్లా మాట్లాడడం జరిగింది. అంత త్వరగా డెసిషన్లు చెప్పేస్తే మరి గత వారం రోజుల నుంచి ఇక్కడ ఏం జరిగిందనేది సీసీ ఫుటేజ్లు అన్నీ చూడాలి కదా. ఆ హాస్టల్లో అవి పెట్టారా, తీసారా, ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అని. మరి ఆవిడని ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? ముందు ఎవరి మీద అయితే ఆరోపణ వచ్చిందో ఆవిడ్ని ముందు పరిశోధించి ఎంక్వైరీ చేసి ఆవిడ ఏం చెప్పింది అనేది బయట పెట్టాలి కదా. ఇది ఇక్కడ కీలకమైన విషయం. ఇప్పటిదాకా ఆడియో కాల్స్ ఆవిడ మాట్లాడిందని చెప్పి, లేక మిగతా విద్యార్థులు మాట్లాడిందని చెప్పేసి ఆడియో రికార్డింగ్స్ అయితే బయటకు వచ్చాయి. కానీ ఆ నిందితులు మాట్లాడినవి మాత్రం బయటికి రాలేదు. పోలీసుల ఆధ్వర్యంలో, పోలీసుల దర్యాప్తులో వాళ్ళు ఏం చెప్పారు అనేది మాత్రం ఇప్పటిదాకా బయటికి రావట్లేదు. ఇప్పటికి 3 రోజులు అయిపోయింది. ఈ పాటికి వాళ్ళు అది బయటికి తెచ్చి పెడితే అప్పుడు తెలుస్తుంది అది నిజమా కాదా అని. అది చేయకుండా సీఎంలు అలాగే వీళ్ళంతా మాట్లాడిపోతే అయిపోదు.